స్థానిక లింగారెడ్డిపల్లి 1వ వార్డులో సమస్యలు అనేవి చాలా ఉన్నాయని ఈరోజు మున్సిపల్ కార్యాలయంకు రావడం జరిగింది. 1వ వార్డులో వీధి దీపాలు అనేది రోడ్డుకి ఇరువైపులా ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎంతో వెలుగులు వెలిగినాయి. కానీ ఇప్పటికీ మున్సిపల్ కలిసి నుంచి 1వ వార్డు అనేది చాలా నిర్లక్ష్యానికి గురవుతుందని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి కలవనికి వచ్చాము. ఈరోజు వీధి దీపాలు అనేది అమృత్ పథకం కింద 100 కోట్లు వస్తున్నా కూడా మా లింగారెడ్డిపల్లెకు ముమ్మడి లింగారెడ్డిపల్లి ఇంద్రమ్మ కాలనీ నుంచి ఎల్లమ్మగూడి నుంచి లింగారెడ్డిపల్లి వరకు వీధి దీపాలు బటర్ఫ్లై వేయాలని ఈ సందర్భంగా మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. అలాగే డ్రైనేజీ అనేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఊర్లో 1వ వార్డులో వేసినా కూడా ఇంతవరకు పూడ్చిన దాఖలాలు లేవు. అది కూడా సంబంధిత అధికారి పైన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని వెంటనే కంప్లీట్ చేయాలని కోరుచా ఉన్నాము. మొత్తం సమస్యల నిలయంగా ఈ మున్సిపల్లో మా కల్చి నుంచి ఎవరు కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోక నాదులు లేకుండా లింగారెడ్డిపల్లి అనేది ఒక చెత్త కుండలు ఇక్కడ తయారవుతూ ఉన్నది. దాని మీద చర్య తీసుకొని వెంటనే పనులు కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా మేము మున్సిపల్ కార్యాలయంలో కోరడం జరిగింది. అదేవిధంగా ఈ లింగారెడ్డిపల్లి అనేది 1వ వార్డు అనేది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎంతో మెరుగులు దిద్దుకున్న సందర్భం ఉన్నది. కానీ ఇప్పుడు మున్సిపల్ కలిసి నుంచి ఇంతవరకు కూడా అన్యాయమే గురవుతుంది. వేరే వార్డులను పోల్చుకుంటే లింగారెడ్డిపల్లి అనేది వివక్షకు గురవుతుంది. దీని మీద మేము ఎంతవరకైనా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని లింగారెడ్డిపల్లి గ్రామ ప్రజల తరఫున మేము కోరుతా ఉన్నాము. వెంటనే పనులన్నీ కంప్లీట్ చేసి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.